నాకేం మిగిల్చావురా? కరిగి చెరిగి నీవు రాయని, కరిగి చెరిగి నీవు రాయని. నా మనసులో సంతోషం ఉన్నంత వరకే నేను సంసారిని. ప్రేమించిన బిడ్డ బతుకున్నంత వరకే నేను తండ్రిని. ఇప్పుడు చీకటైన గతాన్ని, ఘాట్లు పడ్డ మృగాన్ని. ఇన్ని రోజులు నాయకుల కోసమే మేము బతికి మోసపోయాం. కానీ మా కోసం బతికే నాయకుడు ఒకడు కావాలి. మంచి చెడు తెలిసిన మునిలాంటి మనిషి కావాలి. సార్ 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 ఆగండి సార్, లోనికి వెళ్ళదు సార్. అరే కొత్త చుట్టాలం కాదులేరా? అయ్యగారు సరిగ్గా లేరు సార్. వారం నుంచి పచ్చి మంచినీళ్ళుగా ముట్టలేదు సార్. అయితే అట్టే సావనిస్తావా? ఆయన మీద చాలా పెట్టుబడి పెట్టిన కొడుకో తప్ప. మీ ఇష్టం సార్. లోనికి వెళ్తున్నారు, బయటకు వస్తారో లేదో గ్యారెంటీ లేదు. కళ్ళు కాలిపోతున్నాయి. తలుపులేరా? ఇంకో వారం 10 రోజుల్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సినోడివే ఇట్ట డల్లుగా పడుంటే ఎట్టా నాయుడు? పోయినోడితో పాటు నువ్వు కూడా పోతావా ఏంది? ఇదిగో తాగు నీళ్ళు. నువ్వట్ట దిగాలు పడి కూసుంటే అవతల నీ కొడుకును మింగిన కొడుకో నీతో తిరిగిన కుక్కలను పోగేసుకొని దళాధిపతి అయిపోతాండు. నువ్వెంతగా వాలిపోతే ఓడంతగా మురుస్తున్నాడు. ఆడిని సంపి మట్టిలో పాతరేస్తావో, పగ్గాలు చేతికిచ్చి ఆడిని నెత్తిని పెట్టుకుంటావో ఇవాళ ఫిక్స్ అయిపోవాలి నాయుడు. అంతే. నీ సరికూతులు ఆపి బయటికి వెళ్ళి కూర్చో. అది కాదు నాయుడు. కావాల్సిన పిలుస్తారు పో. గౌడాను వాగరా. రెడ్డి గారి మాటలేం పట్టించుకోకండి సార్. చిన్న ఉన్నప్పుడు మాట వేరు, ఇప్పుడు మాట వేరు. ఎంతైనా ఒక గూటి మనుషులు. ఈ టైంలో ఆవేశం కంటే ఆలోచనతోనే మనసు కుదుట పడుతుంది. లండి కొడక, చెప్పిన పని నువ్వు టైంకి చేయకలే కదరా. నా బతికిలా ఆరిపోయింది. ఆలోచించి కుదురు పడ్డానికి నాకేం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? ఏం మిగిలిందిరా? కోపం వచ్చిందా? పర్లేదు సార్. 4 ఏళ్లుగా ప్రమోషన్ కోసం తిరుగుతున్నావు. ఎన్నైనా తింటావు, ఏమైనా చేస్తావు. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్. ఈ డబ్బులు నీకే. అర్థమైంది సార్.
ఈ డబ్బులు నీకేరా. అర్థమైంది సార్. ఏమర్థమైంది? ఇంకో శాల్తీని మూటగట్టుకు రావాలని అర్థమైంది. అంతవరకు 4 మెతుకులు మింగి బతికుంటూ 2 శాల్తీలు. భాష కూడా 2 నెలల్లో నాకు ప్రమోషన్ రాకపోతే నువ్వు 3 శాల్తీ అవుతావు. రేపు మాపు గ్రానైట్ ల్యాండ్ స్టే ఆర్డర్ తెగే సూచనలున్నాయి. పనిలో పని ఆ దుర్గాగాడిని కూడా కత్తిరించాయి. ఈ టర్మ్కి విలన్లు ఎవరు లేకుండా పోతారా? ఉడుకు సల్లారితే అబ్బా కొడుకులు ఒకటయ్యే ప్రమాదం ఉంది. గుర్రం గుర్తుకే మీ ఓటు. అది ఏమన్నా బూతు మాట రహస్యంగా చెప్పడానికి పెద్దగాను. గుర్రం గుర్తుకే మీ ఓటు. గుర్రం గుర్తుకే మీ ఓటు. ఎరా బాబు గారు ఉన్నారా? ఎవడు బాబుండే? ఈ బాబు గారే. మీరేం భయపడక్కర్లా. నేనేమి పాత కక్షల మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవడానికి రాలా. పడితే మాత్రం పీకేదేంటో. తమరు కామెడీలు కట్ చేస్తారా? ఇక్కడ మేము అలయన్స్ విషయం సీరియస్ గా మాట్లాడుకోవడానికి వచ్చాం. ఎవర్రా కామెడీ కనిపిస్తుంది ఇక్కడ? ఆయన నేనా? నేను. నువ్వుండ్రా. అంటే మూసుకో అని. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు? గత 2 వారాలుగా మీ కుటుంబంలో జరుగుతున్న ఘోరాలన్నీ వెంటంటే నా మనసు చెదిరిపోతుంది బాబు. అదేనండి, మండల ఎలక్షన్లు ముందుకు వస్తున్నాయి కదా, ఈసారి మీతో ఎలియన్స్ పెట్టుకుని ఊరేగాలని మా బావ డిసైడ్ అయ్యాడు. ఇంతకీ నువ్వు నుంచుంటున్నా నన్ను ఉంచోమంటున్నా? మీరు సపోర్ట్ చేస్తే తను నిలబడతాడు, మీరు అపోజ్ చేస్తే మిమ్మల్ని నిలబడతాడు. ఏదైతేనే ఓ ₹1 కోటి వదులుకోవడానికి మంచి దూల మీద ఉన్నాడు. నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం నువ్వే మాట్లాడి అగ్రిమెంట్ కూడా చేసుకురారా. నేను పోయి కారు దొరుచుకుంటా ఉంటాను. చూడు బాబు, మన ఇద్దరికి విరోధం ఒక్కడే. నీ వీపు నేను, నా వీపు నువ్వు బాగా గోక్కుంటే ఇద్దరి దోల తీరిపోద్ది అనేది నా పాయింట్. ఇంతకీ ఆ విరోధం ఎవడో? ఇంకెవడయ్యా, ఆ లోకనాథం గాడే. ఎందుకో ఈ ఎఫెక్ట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి రెడీగా ఉన్నా. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అయినా నా గడప తొక్కి నా నీళ్ళలో నుంచి మా నాన్నని గాడు అంటాను. నీకు ఎంత గాడు పట్టిందిరా? రేయ్ సోంబాబు అయ్యా, నాయుడుగారు ఎలక్షన్లు అంటూ నడ్డెగ రాస్తున్నారు. మళ్ళీ నీ చేతిలో పెడుతున్నాను. ఏం చేసుకుంటావు నీ ఇష్టం. నువ్వే 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 నువ్వే. నేను చెప్పానా ఎప్పుడు మావయ్య బట్టల పక్కనే అత్త బట్టలు ఉంటాయని? అయితే ఏంటిటా? పెళ్లి చేసుకుంటారే. పోరా సుత్తిగా. ఏయ్ ఏంటో మాటలు? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకుంటావా? ఏయ్ పిచ్చి కూతురు కూసారంటే చంపలు పగులుతాయి. అవతల వర్షం పడేలా ఉంది, వచ్చి బట్టలు తేంటి ఇద్దరు. నువ్వు బట్టలు పేర్చిన స్టైల్ చూస్తేనే మాకు అర్థమైందిలే. నోరు మూసుకుని వెళ్ళరా నువ్వు. ఆ ప్రశ్న ఏదో మీ మావయ్యని అడుగు. వెళ్ళా. మావయ్య ఎప్పుడో జారిపోయాడు. నువ్వే ఇంకా లెవెల్ పిక్కినావు. పట్టి దున్నుతున్నా మోట బావి తోడుతున్నా నారుమళ్ళు పోస్తూ ఉన్నా నీ ధ్యాసే వీడకుందిలే. జొన్న కంకి సేలల్లోనా గోరు వంకాయలు
చిన్నప్పటి గాయాలన్నీ ఏనాడో మానునులే ఎదలోని గాయాలన్నీ మరిపించు తోడు నీదిలే చలికాడే నా ముందుంటే ఆ స్వర్గం ఎందుకులే తన ఒడిలో కొలువై ఉంటే నా కలలే పంటలే నీ రెండల్లో నేరళ్ళే నీ రెండు కళ్ళే పూసింది నా సిరిమల్లే ముదురు కావి పంచే గట్టి పుల్లగర్ర సీత పట్టి ఆవు దూడల దిలిస్తుంటే నా సూపే తాకుతుందిలే సద్ది కుండలెత్తి నెట్టి గుండెలో నరుగా పెట్టి సెట్టు నీడకొస్తా ఉంటే ఒళ్ళంత కళ్ళాయలే పురిటి నొప్పి లేకుండా ఈ కడుపున పండిన పంట మన కంటి పాపల్లాగా సీరులే కురిపించు నింట అమృతాన్ని అంబలి చేసి ఆర్పుతుంటే ఆకలి మంట నూరేళ్ల యువు కూడా 1000 ఏళ్లకి తీరదంట నీ రెండల్లో నేరలే నీ రెండు కళ్ళే పూసింది నా సిరిమల్లే నీ నుదుట సెవటల్లే నీ సేతికి రేఖల్లే నడిజామున సలిమంటై నేనుంటాలే నీ ఆశకి హరివెల్లై నిన్నంటే చిరుగాలై నీ నేలకి తొలి జల్లై నేనొచ్చాలే నీ రెండల్లో నేరలే నీ రెండు కళ్ళే పూసింది నా సిరిమల్లే ఆ భాషగాడు మన ప్రాణంతో చెడగొట్టాడు నాయుడు. నేను ఇంటికి పోయే మనుషుల్ని పంపిస్తాగానే నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండే తలుపులు దగ్గరికి వేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండు.